హలో ఎవ్రీవన్. పాస్ట్ ఫ్యూ డేస్గా మీ అందరూ ప్రాబబ్లీ న్యూస్లో చూస్తూ ఉండొచ్చు ద వార్ బిట్వీన్ యుఎస్ ఇజ్రాయెల్ అలయన్స్ అండ్ ఇరాన్. సో ఈరోజు మనం అసలు ఈ వార్కి బ్యాక్డ్రాప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఈ రిలేషన్స్ అంటే యుఎస్ ఇరాన్కి అండ్ ఇజ్రాయెల్ ఇరాన్కి రిలేషన్స్ ఎలా ఎవాల్వ్ అయ్యాయి అండ్ వాట్ ఫ్యాక్టర్స్ లెడ్ టు దిస్ వార్, ఈ వార్ జరగడానికి కారణాలు ఏంటి, ఇవన్నీ చూద్దాం. ఓకే, సో ఫస్ట్లీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే ఏవైనా రెండు దేశాలకు మధ్య రిలేషన్షిప్స్ ఫామ్ అవ్వాలంటే యూజువల్గా 4 kinds ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటాయి. ఫస్ట్ ఏంటి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎకానమీ అండ్ ట్రేడ్ అంటే వాణిజ్యం, రెండు దేశాలకి మధ్య జరుగుతున్న బిజినెస్. ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎక్స్పర్ట్స్ ఏమంటారు అంటే ఈ కైండ్ ఆఫ్ రిలేషన్స్ యాక్చువల్గా చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. ఎందుకంటే రెండు దేశాలు ఒకదాని మీద ఒకటి ఎకనామిక్ అంటే ఆర్థిక అండ్ వాణిజ్యపరమైన అంశాల మీద కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి ఒకళ్ళనొకరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. బికాస్ ఒకళ్ళనొకరు ప్రొటెక్ట్ చేసుకోగలిగితేనే వాళ్ళ ఎకానమీ కూడా బాగుంటుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు మనం ట్రేడ్ ఇండియా ఆసియాన్ ఇలాంటివన్నీ ఏంటంటే ట్రేడ్ డ్రివెన్ రిలేషన్షిప్స్ అనమాట. సో నెక్స్ట్ షేర్డ్ ఇంట్రెస్ట్. షేర్డ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అంటే కొన్ని కంట్రీస్కి సిమిలర్ అంబిషన్స్ ఉంటాయి, వాళ్ళు సిమిలర్ గోల్స్ని పర్స్యూ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ G77. ఈ G77 ఏంటంటే ఇట్ ఈస్ అ గ్రూపింగ్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ మేజర్గా. సో ఈ కంట్రీస్ ఏం చేస్తున్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. ఈ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో 5 పర్మనెంట్ మెంబర్స్ ఉన్నారు కరెంట్లీ. ఈ 5 పర్మనెంట్ మెంబర్స్ ఉండాలి అన్నది కోల్డ్ వార్ ఎరా అండ్ ఆఫ్టర్ దట్ వచ్చిన రూల్ అనమాట. ఇప్పుడు ఈ కంట్రీస్ ఏమంటున్నాయంటే సిచ్యువేషన్ మారింది, మిగతా కంట్రీస్ కూడా ఎకనామిక్గా గ్రో అయ్యాయి లైక్ ఇండియా అండ్ బ్రెజిల్, వాళ్ళకు కూడా మెంబర్షిప్లో పార్ట్ ఇవ్వాలి. సో దిస్ వాజ్ దేర్ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు ఈ కంట్రీస్ అన్ని ఏం చేస్తున్నాయి, యుఎన్ఎస్సిలో మెంబర్షిప్ని పర్స్యూ చేస్తున్నాయి. సో షేర్డ్ ఇంట్రెస్ట్. సో దిస్ ఇస్ నెక్స్ట్ కైండ్ ఆఫ్ డైమెన్షన్ ఏంటి అంటే స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్. ఈ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ అంటే ఈ పదం ఎక్కడొచ్చినా కూడా ఇట్ వైడ్లీ మీన్స్ దాట్ ఒక కంట్రీ తన ఎకానమీని సెక్యూర్ అండ్ స్టేబుల్గా ఉంచుకోవడం కోసం ఏవైతే స్ట్రాటజీస్ పర్స్యూ చేస్తుందో వాటినే స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఇరాన్. మనం ఇరాన్తో రిలేషన్షిప్స్ని కల్టివేట్ చేసుకుంటున్నాం ఫర్ 2 reasons. వన్ ఈజ్ అవర్ ఆయిల్ ఇంపోర్ట్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ మనకి సెంట్రల్ ఏషియా అండ్ మిడిల్ ఈస్ట్తో డైరెక్ట్ కనెక్టివిటీ లేదు. ఇన్స్టెడ్ మనం ఎందుకు లేదు అంటే బికాస్ దెర్ ఈస్ పాకిస్తాన్ ఇన్ బిట్వీన్ అండ్ యూ నో వీ డోంట్ షేర్ గుడ్ రిలేషన్స్. సో పాకిస్తాన్ మనకి వే ఇవ్వదు కాబట్టి మనం ఒక రౌండ్ అబౌట్ తీసుకుని త్రూ ఇరాన్ చాబహార్ పోర్ట్ నుంచి సెంట్రల్ ఏషియన్ అండ్ యూరోపియన్ కంట్రీస్కి యాక్సెస్ కోసం ట్రై చేస్తున్నాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం మన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ని పర్స్యూ చేస్తున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ కల్చరల్ ఆస్పెక్ట్స్. సో కల్చరల్ ఆస్పెక్ట్స్ అంటే మనము వేరే కంట్రీ మనకి మధ్య కల్చరల్ కామనాలిటీస్ ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా భూటాన్. వెరీ రీసెంట్గా మనం ఇండియాకి బుద్ధిస్ట్ రెలిక్స్ని పంపించాం, దేవర్ అక్కడ షోకేస్ చేశారు కొన్ని రోజులు. సో ఇది వీఆర్ షేరింగ్ కల్చరల్ ఇంట్రెస్ట్ విత్ భూటాన్. అంటే భూటాన్తో మనకి స్ట్రాటజిక్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ కూడా ఉంది, బట్ కల్చరల్ ఆస్పెక్ట్స్లో మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే రీసెంట్ది ఇండియా అండ్ భూటాన్. ఓకే, సో ఈ 4 dimensionsలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ యూజువల్గా ఆర్గనైజ్ చేయబడతాయి. అండ్ దెర్ ఈజ్ వన్ మోర్ థింగ్, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో దేర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ అండ్ దేర్ ఆర్ నో పర్మనెంట్ ఎనిమీస్. సో ఇప్పుడు ఈ బ్యాక్డ్రాప్లో యుఎస్కి ఇరాన్కి మధ్య రిలేషన్స్ ఎలా ఎవాల్వ్ అయ్యాయో చూద్దాం. సో ఎవల్యూషన్ ఆఫ్ యుఎస్ ఇరాన్ రిలేషన్స్. కోల్డ్ వార్ 1945 తర్వాత వరల్డ్ ఆర్డర్ చూసిన ఒక జియో పొలిటికల్ గేమ్ అనమాట. ఇక్కడ ఏంటంటే యుఎస్ ఒకవైపు రష్యా ఒకవైపు 2 పవర్ బ్లాక్స్ కింద ఫామ్ అయిపోయి మిగతా నేషన్స్ని వాటికి సపోర్ట్ కింద ర్యాలీ చేయడం, ఎక్వైర్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఈ ప్రాసెస్లో ఇరాన్ 1953లో ఇరాన్ వాజ్ అండర్ ద రూల్ ఆఫ్ ఎ డెమోక్రాటిక్ లీడర్, డెమోక్రాటికల్లీ ఎలెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్. సో ఆయన ఇరాన్లో ఒక ఆయిల్ కంపెనీని నేషనలైజ్ చేయడానికి రెడీ అయ్యారు. నేషనలైజ్ చేయడం అంటే ఏంటంటే ప్రైవేట్ ఓనర్షిప్ని తీసేసి గవర్నమెంట్ ఓనర్షిప్లోకి తీసుకురావడం. అయితే ఇలా చేయడం వల్ల యునైటెడ్ కింగ్డమ్ ఇంట్రెస్ట్ హర్ట్ అవుతాయి, ఎందుకంటే యునైటెడ్ కింగ్డమ్ మేజర్ షేర్ హోల్డర్ ఆయిల్ కంపెనీలో. సో యునైటెడ్ కింగ్డమ్ ఏమనుకుందంటే దిస్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ నాట్ ఫర్ అస్, ఇతన్ని రీప్లేస్ చేసేద్దాం. సో ఇతన్ని రీప్లేస్ చేసే ప్రాసెస్ని కూ అంటాం అన్నమాట. ఆ కూ జరిగినప్పుడు యూకేకి ఎవరు సపోర్ట్ చేశారంటే యుఎస్ సపోర్ట్ చేసింది. యుఎస్ ఎందుకు సపోర్ట్ చేసింది, ఒకటి ఆయిల్ ఎకనామిక్ ఇంట్రెస్ట్. యుఎస్ మేజర్లీ రిలయింగ్ ఆన్ ఆయిల్ ఫర్ ఇరాన్ ఆ టైంలో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇందాక మీకు చెప్పాను కదా కోల్డ్ వార్, ఇరాన్ రష్యాతో బోర్డర్ షేర్ చేసుకుంటుంది, లాంగ్ బోర్డర్. సో రష్యాని కౌంటర్ చేయాలంటే ఇరాన్ మీద అమెరికా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే బాగుంటుంది. సో ఈ 2 reasons కోసం యూకే ఆర్గనైజ్ చేసిన కూని యుఎస్ సపోర్ట్ చేసింది. సపోర్ట్ చేసిన తర్వాత ఆ డెమోక్రాటికల్లీ ఎలెక్టెడ్ పిఎంని తీసేసి ఇరాన్ వాజ్ టర్న్డ్ ఇంటూ మోనార్కీ. మొహమ్మద్ రెజా పెహ్లావి, హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద షా ఆఫ్ ఇరాన్. సో హీ బికేమ్ ది మోనార్క్ ఆఫ్ ఇరాన్.
ఈయన అపాయింట్ అయిన తర్వాత ఈయన యుఎస్ అండ్ వెస్టర్న్ ఇంట్రెస్ట్కి, అదర్ వెస్టర్న్ కంట్రీస్ ఇంట్రెస్ట్ని సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశాడు ఇన్ ఇరాన్. అండ్ యుఎస్ కూడా ఇరాన్కి సపోర్ట్ ఇవ్వడం స్టార్ట్ చేసింది ఇన్ వేరియస్ ఫార్మ్స్. అందులో ప్రైమరీగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే న్యూక్లియర్ అగ్రిమెంట్. సో ఈ షా ఏమనుకున్నారంటే ఇరాన్ షుడ్ బి ఏ న్యూక్లియర్ పవర్డ్ నేషన్, అంటే మనకి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉండాలి పవర్ సప్లైకి. అయితే న్యూక్లియర్ పవర్లో ఒక చిన్న చిక్కు ఉంది. ఏంటి అంటే ఎన్రిచ్మెంట్. మనకి వెపన్ గ్రేడ్ న్యూక్లియర్ మెటీరియల్స్ ఉంటాయి, నాన్ వెపన్ గ్రేడ్ న్యూక్లియర్ మెటీరియల్స్ ఉంటాయి. నాన్ వెపన్ గ్రేడ్ న్యూక్లియర్ మెటీరియల్స్తో మనం పవర్ జనరేషన్ చేసుకోవచ్చు, బట్ వెపన్ గ్రేడ్తో మనం న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయొచ్చు. అండ్ దిస్ వాజ్ ఆల్సో ద టైమ్ వేర్ నాన్ ప్రొలిఫరేషన్, అప్పటికే న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేసేసుకున్న కంట్రీస్ ఉన్నాయి, లైక్ యుఎస్, యూకే, ఫ్రాన్స్, ఇవన్నీ న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేసుకున్నాయి అప్పటికే. బట్ ఇలా ప్రతి కంట్రీ న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేసుకుంటుంటే ఇట్ ఈస్ నాట్ సేఫ్. ఒకళ్ళతో ఒకళ్ళు ఆర్మ్స్ రేస్లోకి వెళ్తారని చెప్పి గ్లోబల్గా కంట్రీస్ అన్ని దగ్గరకు వచ్చి వీ డోంట్ వాంట్ టు ఇంక్రీజ్ ద నంబర్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్, సో నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ, ఒక ట్రీటీని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చారు. సో ఆ టైంలో యుఎస్ ఆటమ్స్ ఫర్ పీస్ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి అండర్ దట్ ప్రోగ్రామ్ ఇరాన్స్ న్యూక్లియర్ అంబిషన్స్ని సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఇప్పుడు ఏదైతే ఇరాన్ న్యూక్లియర్ కరెంట్ వార్ ఏదైతే ఇరాన్ న్యూక్లియర్ మిసైల్స్ని డెవలప్ చేస్తుంది అని చెప్తున్నారో దానికి నాంది పలికిందే యుఎస్ త్రూ ఇట్స్ ఆటమ్స్ ఫర్ పీస్ ప్రోగ్రామ్. అండ్ దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే అగైన్ ఆయిల్. సో ఆయిల్ కూడా యుఎస్కి చక్కగా కంటిన్యూస్ సప్లై ఉండేది. సో దిస్ వాజ్ ద కేస్. సో అన్నీ బాగానే ఉంటాయి, బట్ స్టిల్ ఇందాక మనం అనుకున్నట్టు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఉండరు, పర్మనెంట్ ఎనిమీస్ ఉండరు. సో ఒక ఫ్రెండ్ ఎనిమీగా మారిన టైమే 1979 ఇస్లామిక్ రెవల్యూషన్. అసలు ఎందుకు వచ్చింది ఇస్లామిక్ రెవల్యూషన్ ఇరాన్లో అంటే ఇట్ ఈస్ ప్రైమరీలీ డ్రివెన్ బై 3 ఫ్యాక్టర్స్. ఒకటి ఏంటంటే పొలిటికల్ ఆటోక్రసీ అండ్ ఒప్రెషన్. ఈ పొలిటికల్ ఆటోక్రసీ ఆపరేషన్ ఏంటంటే షా ఎవరైతే ఉన్నారో హీ వాజ్ లీడింగ్ ఎన్ ఒప్రెసివ్ రెజీమ్. ఆయనకి అగేన్స్ట్గా ఎవరైనా మాట్లాడినా, ఆయనకి అగేన్స్ట్గా ఎవరైనా ఇంట్రెస్ట్ పర్స్యూ చేసినా హీ యూస్ టు ఆర్గనైజ్ ఎ సీక్రెట్ పోలీస్ ఫోర్స్ కాల్డ్ సవక్. ఈ సవక్ని ట్రైన్ చేసింది కూడా సిఐఏ అండ్ మొసాద్, ఇజ్రాయెల్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్. సో ఈ సవక్ ఏం చేసేవాళ్ళంటే వీళ్ళు పబ్లిక్ కిల్లింగ్స్, పబ్లిక్ ఎగ్జిక్యూషన్స్, మాక్ ఎగ్జిక్యూషన్స్ చాలా ఒప్రెసివ్గా రూల్ చేశారు. అండ్ నెక్స్ట్ అపోజిషన్ టు వెస్టాక్సిఫికేషన్. సో వెస్టాక్సిఫికేషన్ అంటే ఏం లేదు, ఇరాన్ ఈజ్ అ ఇస్లామిక్ కంట్రీ, బట్ ఎప్పుడైతే వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ పెరిగిందో ఇరాన్ మీద, వెస్టర్న్ వాల్యూస్ అండ్ వెస్టర్న్ ట్రెడిషన్స్ స్టార్టెడ్ మేకింగ్ దేర్ ఇన్రోడ్స్ ఇన్ టు ఇరాన్. మీరు కనుక గూగుల్లో ఇరాన్ ఇన్ 1979 అని చూస్తే ఇప్పుడున్నట్టు విమెన్ మనకి హిజాబ్ వేసుకుని అట్లా ఉండరు, వాళ్ళు నార్మల్ మోడర్న్ వెస్టర్న్ అటైర్లో ఉంటారు. అండ్ బికాస్ ఇట్ ఈస్ ఇస్లామిక్ కంట్రీ ద కన్జర్వేటివ్ ఎలిమెంట్స్ డిడ్ నాట్ లైక్ ఇట్. అది వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ అండ్ మిస్మేనేజ్మెంట్. షా టైంలో ఈవెన్ దో ఆయిల్ వాజ్ డూయింగ్ వెరీ వెల్, ఇన్ఫ్లేషన్ హై ఉండింది, ఎకనామిక్ మిస్మేనేజ్మెంట్, ఇన్ఈక్వాలిటీ, పెద్దగా హ్యూమన్ డెవలప్మెంట్ లేకపోవడం. సో బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్ ద పీపుల్ ఇన్ ఇరాన్ రివోల్టెడ్. అండ్ ఈ రివోల్ట్ లీడరే మనం ఇప్పుడు ఎవరైతే సుప్రీం లీడర్ ఆఫ్ ఇరాన్ మొన్న చనిపోయారో ఆయతుల్లా ఖమేనీ. సో హీ కేమ్ ఇన్ టు పిక్చర్ ఎట్ దట్ పాయింట్. అండ్ ఆ రివల్యూషన్ సక్సెస్ అయింది, షా వాజ్ ఓవర్ థ్రోన్ అండ్ ఖమేనీ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద సుప్రీం లీడర్ ఆఫ్ ఇరాన్. ఒక్కసారి సుప్రీం లీడర్ ఆఫ్ ఇరాన్గా ఒక ట్రెడిషనల్ కన్జర్వేటివ్ ముస్లిం వచ్చేసరికి ఎంటైర్ ఈక్వేషన్ చేంజ్ అయిపోయింది. ద ఫ్రెండ్ బికేమ్ ఎన్ ఎనిమీ. సో ఇక్కడి నుంచి యుఎస్కి ఇరాన్కి మధ్య ఎనిమిటీ స్టార్ట్ అయింది. ఈ కాంటెక్స్ట్లోనే 1980 to 88 మధ్యలో ఇరాక్కి ఇరాన్కి మధ్య వార్ జరిగింది. ఆ టైంలో యుఎస్ పబ్లిక్గా ఇరాక్కి సపోర్ట్ చేసింది, సద్దాం హుసేన్కి సపోర్ట్ చేసింది, సో దట్ ఇరాన్ రివల్యూషన్ సక్సెస్ అవ్వకూడదని. బట్ ఎనీవే ఖమేనీ బికేమ్ ద సుప్రీం లీడర్ అండ్ హీ కంటిన్యూడ్ యాజ్ ద సుప్రీం లీడర్. సో దీని తర్వాత మేజర్ కన్సర్న్ ఎక్కడొచ్చింది అంటే న్యూక్లియర్ ప్రోగ్రామ్. సో ఏ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అయితే యుఎస్ సపోర్ట్ చేసి పవర్ జనరేషన్ కోసం అని స్టార్ట్ చేసిందో ఇరాన్, ఇక్కడ కన్సర్న్ స్టార్ట్ అయినాయి. ఏంటి అంటే ఇందాక మీకు చెప్పాను కదా వెపన్స్ గ్రేడ్ అండ్ నాన్ వెపన్స్ గ్రేడ్ అని. నాన్ వెపన్స్ గ్రేడ్ ఉన్న యురేనియంని మీరు ఎన్రిచ్ చేసి వెపన్స్ గ్రేడ్ యురేనియంగా మార్చుకోవచ్చు. ఈ ప్రాసెస్ని ఇరాన్ క్యారీ అవుట్ చేసి న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తుంది ఇరాన్ అనేది కన్సర్న్. అండ్ ఈ డైనామిక్లో ఇంకొక ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటి అంటే 2000 తర్వాత యుఎస్లో షేల్ రివల్యూషన్ జరిగింది. షేల్ రివల్యూషన్ అంటే షేల్ గ్యాస్ అనమాట. సో ఈ షేల్ గ్యాస్ ఎప్పుడైతే రిజర్వ్స్ని ఎక్స్ప్లాయిట్ చేయడం స్టార్ట్ చేసిందో యుఎస్కి ఇరాన్ మీద డిపెండెన్సీ తగ్గింది. మెజారిటీ ఆఫ్ ది ఆయిల్ ఫర్ డొమెస్టిక్ రిక్వైర్మెంట్స్ డొమెస్టిక్గానే దొరకడం స్టార్ట్ అయింది యుఎస్కి. దాంతోపాటు న్యాచురల్ గ్యాస్ని, అంటే డొమెస్టిక్గా తీసుకొచ్చిన న్యాచురల్ గ్యాస్ని అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడం కూడా స్టార్ట్ చేసింది యుఎస్. సో ఇప్పుడు ఏ ఎకనామిక్ ఇంట్రెస్ట్ మీద అయితే అప్పటి వరకు డిపెండ్ అయిందో ఇరాన్ మీద, అది చాలా వరకు తగ్గిపోయింది. కానీ స్టిల్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఉన్నాయి.
ఆ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఏంటి, అవి మనకి ఇప్పుడు వార్కి ఎలా వచ్చాయో మనం కొంచెం సేపు ఆగి చూద్దాం. ఇప్పుడు లెటస్ లుక్ ఎట్ హౌ రిలేషన్స్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వర్ షేప్డ్. ఎలా స్టార్ట్ అయ్యాయి, ఎలా కంటిన్యూ అయ్యాయి, నవ్వు ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి. నౌ లెటస్ లుక్ ఎట్ హౌ రిలేషన్షిప్స్ ఎవాల్వ్డ్ బిట్వీన్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్. సో ద పీరియడ్ ఆఫ్ 1948 to 1979, ఇరో ఆఫ్ allies. సో అప్పుడు ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఇజ్రాయెల్ జయోనిస్ట్ రెజిమ్, అప్పుడే న్యూలీ ఫార్మ్డ్ కంట్రీ. అయితే ఈ న్యూలీ ఫార్మ్డ్ కంట్రీ లెజిటిమేట్ కాదు అని ఎంటైర్ అరబ్ వరల్డ్ ఆర్గ్యూ చేస్తుంది. యు ఆర్ నాట్, మీది లెజిటిమేట్ సావరిన్ నేషన్ కాదు అని. ఆ టైంలో ఇజ్రాయెల్ టర్కీకి ఇరాన్కి క్లోజ్ ఫ్రెండ్ అయింది. ఎంత క్లోజ్ ఫ్రెండ్ అంటే, మీకు ఇందాక ఇరాన్ మోనార్క్ సవక్ అని ఒక పోలీస్ ఫోర్స్ని రన్ చేశారు, దాన్ని ట్రైన్ చేసింది సిఐఏతో పాటు మొసాద్, ఇజ్రాయెల్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అని చెప్పాను కదా. అలాంటి సపోర్ట్తో పాటు ఇంకొక ప్రైమరీ థింగ్ ఏంటి అంటే, ఇజ్రాయెల్కి ఇరాన్ మేజర్ ఆయిల్ సప్లయర్. ఆ టైంలో ఎయిలాట్ ఆష్కెలాన్ పైప్ లైన్, ఈ పైప్ లైన్ని ఇజ్రాయెల్ ఇరాన్ కలిపి జాయింట్గా బిల్డ్ చేశాయి. సో ఇక్కడ కూడా యూ హ్యావ్ అన్ ఎకనామిక్ ఇంట్రెస్ట్, ఆయిల్ అండ్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్. ఏంటి అంటే ఇజ్రాయెల్ అరబ్ వరల్డ్కి, ఎంటైర్ అరబ్ వరల్డ్కి అగెయిన్స్ట్గా పర్సూ చేసిన ఫ్రెండ్షిప్స్ అనమాట ఇవి. ఇప్పుడు మనం మామూలుగా అంటాం కదా, ఎనిమీ ఆఫ్ ఎనిమీ ఈజ్ అ ఫ్రెండ్ అని. సో దట్ వాజ్ ద కేస్ ఈ టైంలో. ఇలా ఉండగా అగైన్ ద రివల్యూషన్ అక్కర్డ్. ఇరాన్లో రెవల్యూషన్ వచ్చింది. ఇరాన్ రెవల్యూషన్ రాగానే ఖమేనీ కేమ్ ఇన్ టు పిక్చర్. ఖమేనీ ఎప్పుడైతే ఆయన సుప్రీం లీడర్ అయ్యారో, హీ స్టార్టెడ్ కాలింగ్ అవుట్ ఇజ్రాయెల్ యాజ్ అ ఇల్లెజిటిమేట్ నేషన్ అండ్ హీ కాల్డ్ ఇజ్రాయెల్ యాజ్ ద లిటిల్ సేటన్. మనం సాతాన్ అంటాం కదా, సో లిటిల్ సేటన్. సో అలా రిలేషన్షిప్స్ ఒక్కసారి ఫ్రెండ్ మళ్ళీ ఎనిమీగా మారిపోయారు. సో ఇజ్రాయెల్కి కూడా ఇరాన్ మీద కన్సర్న్స్ ఏంటి అంటే, అగైన్ ఇక్కడ న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ తయారు చేస్తుంది, ఇట్ ఈస్ ఎ థ్రెట్ టు అస్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇజ్రాయెల్ ఏం ఆర్గ్యూ చేస్తుందంటే, ఇరాన్ రింగ్ ఆఫ్ ఫైర్ అని ఒక పాలసీ పర్స్యూ చేస్తుంది. ఏంటి ఆ పాలసీ అంటే, ఇరాన్స్ రింగ్ ఆఫ్ ఫైర్ అరౌండ్ ఇజ్రాయెల్. అంటే ఇరాన్ 3 kind of రెబెల్ గ్రూప్స్ని సపోర్ట్ చేస్తుంది టార్గెటింగ్ ఇజ్రాయెల్. అవి ఏంటి అంటే, మనకి లెబనాన్లో హెజ్బొల్లా, అండ్ పాలెస్టీన్లో హమాస్, యెమెన్లోకి వచ్చేసరికి హూతీ రెబెల్స్. వీళ్ళ ముగ్గురిని ఇరానే సపోర్ట్ చేస్తుంది టు టార్గెట్ ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ మీద అటాక్స్ జరుగుతున్నాయంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఇరానే అని ఇజ్రాయెల్ ఆర్గ్యూ చేస్తుంది. సో ఒకటి న్యూక్లియర్ వెపన్ అండ్ ఇంకోటి దిస్ రింగ్ ఆఫ్ ఫైర్ పాలసీ ఆఫ్ ఇరాన్. ఇలా రిలేషన్షిప్స్ ఎవాల్వ్ అవుతున్నప్పుడు 2015లో దేర్ వాజ్ అ న్యూక్లియర్ కోఆపరేషన్ అగ్రిమెంట్ బిట్వీన్ యుఎస్ఏ అండ్ ఇరాన్, జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఇట్ ఈస్ ఎ ల్యాండ్మార్క్ మల్టీలాటరల్ అగ్రిమెంట్ రీచ్డ్ ఇన్ 2015 టు ఎన్షూర్ ఇరాన్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ రిమైన్డ్ ఎక్స్క్లూజివ్లీ పీస్ఫుల్. ఈ అగ్రిమెంట్ అప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ ఒబామా అండ్ ఇరాన్కి మధ్య జరిగింది. సో ఈ అగ్రిమెంట్ ఏంటి అంటే, ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది ఓన్లీ పీస్ఫుల్ పర్పసెస్, అంటే పవర్ జనరేషన్ కోసం మాత్రమే వాడతాము, వెపన్స్కి యూజ్ చేయం. దిస్ వాజ్ ది అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ అగైన్ మళ్ళీ ఎప్పుడైతే ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యారో అగ్రిమెంట్ మళ్ళీ ప్రాబ్లంలో పడింది. 2025లో దస్ అగ్రిమెంట్ వాజ్ టర్మినేటెడ్ కంప్లీట్లీ, 2025 అక్టోబర్లో. సో ఇప్పుడు వీళ్ళందరూ వార్కి వెళ్ళడానికి ఉన్న ప్రైమరీ రీజన్స్ ఏంటి? సో ఇప్పటి వరకు ఇరాన్కి యుఎస్కి, ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య రిలేషన్స్ ఎలా ఎవాల్వ్ అయ్యాయో చూసాం కదా. సో కరెంట్ ఏదైతే వార్ జరుగుతుందో, వాట్ ఆర్ ద ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ బిహైండ్ ఇట్ అంటే, ఇరాన్స్ న్యూక్లియర్ అంబిషన్స్. సో ఇజ్రాయెల్ ఏమంటుందంటే, ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేస్తుంది. ఇరాన్ ఈజ్ వెరీ నియర్ ఇన్, అంటే ఇంకా చాలా కొద్ది కాలంలోనే న్యూక్లియర్ బాంబ్ తయారు చేయడానికి రెడీగా ఉంది ఇరాన్. దట్ వాజ్ ఇజ్రాయెల్స్ ఆర్గ్యుమెంట్. యాక్చువల్లీ ఇజ్రాయెల్ 2020 నుంచి 2025 మధ్యలో చాలామంది ఇరాన్స్ న్యూక్లియర్ సైంటిస్ట్ని అసాసినేట్ చేయడం, కిడ్నాప్ చేయడం ఇలాంటివన్నీ చేసింది. కన్సర్న్డ్ దట్ దిస్ విల్ డెవలప్ అ న్యూక్లియర్ ఆర్మ్. ఇప్పుడు యుఎస్ కానీ ఇజ్రాయెల్ కానీ ఏమంటున్నాయంటే, ఇఫ్ ఇరాన్ డెవలప్స్ ఎ న్యూక్లియర్ మిసైల్ ఇట్ విల్ టార్గెట్ అస్, మమ్మల్ని మా హోమ్ కంట్రీస్ని టార్గెట్ చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కన్సర్న్, ఇరాన్ కనుక న్యూక్లియర్ వెపన్ని డెవలప్ చేస్తే మిడిల్ ఈస్ట్లో ఉన్న మిగతా నేషన్స్ కూడా డెవలప్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ఇట్ కెన్ స్టార్ట్ అ న్యూక్లియర్ ఆర్మ్డ్ రేస్. అది వన్ ఆఫ్ ద కన్సర్న్స్. అండ్ నెక్స్ట్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ యుఎస్. సో స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ అంటే చెప్పాను కదా, లాంగ్ టర్మ్ స్టెబిలిటీ, లాంగ్ టర్మ్ సెక్యూరిటీ ఉండాలి నా నేషన్కి, దాని మీద ఫోకస్ చేస్తున్నాను. సో ఇరాన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, అగైన్ యుఎస్ఎస్ఆర్ బార్డరింగ్ కంట్రీగా ఉన్నప్పుడు యుఎస్ఎస్ఆర్ని సపోర్ట్ చేయకూడదు, నా కంట్రోల్లో ఉండాలని ఎలా అయితే ఇరాన్తో రిలేషన్షిప్ ఫామ్ చేసిందో, ఇప్పుడు కూడా రష్యా, చైనా, ఇరాన్ అలయన్స్ ఎమర్జ్ అవ్వకుండా ఉండడం కోసం యుఎస్ పర్స్యూ చేస్తుంది ఇంట్రెస్ట్ని. మీరు రీసెంట్గా కూడా యుఎస్ డొమెస్టిక్ పాలసీ చూస్తే, డొమెస్టిక్ పాలసీలో షిఫ్ట్
అప్పటి వరకు నో వార్స్ అని అన్న ప్రెసిడెంట్ ట్రంప్ వెనిజువేలాలో రెజీమ్ చేంజ్ క్రియేట్ తీసుకొచ్చారు. గ్రీన్లాండ్ కూడా మేము ఎక్వైర్ చేసుకుంటాం. సో హీఈస్ థింకింగ్ ఆఫ్ రెజీమ్ చేంజ్ ఇన్ ఇరాన్ ఆల్సో. ఇప్పుడు కూడా ఆయన ఏమంటున్నారు, మీరు కనుక ఖమేనీకి సక్సెసర్ని అపాయింట్ చేస్తే ఆ సక్సెసర్ని అపాయింట్ చేసే ప్రాసెస్లో నేను కూడా పార్టిసిపేట్ చేయాలి. హీ వాజ్ సేయింగ్ దట్ యాక్చువల్లీ. సో యుఎస్ఎస్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్, అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇజ్రాయెల్స్ విల్ టు మెయింటైన్ ఇట్స్ హెజిమోనీ ఇన్ ద మిడిల్ ఈస్ట్. సో ఇప్పటి వరకు ఇజ్రాయెల్ వాజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ నేషన్స్ ఆఫ్ ద మిడిల్ ఈస్ట్. ఇప్పుడు కనుక ఇరాన్ న్యూక్లియర్ వెపన్ని డెవలప్ చేసుకుని స్ట్రాంగ్ అయితే మిగతా అరబ్ కంట్రీస్ ప్రాబబ్లీ ఇరాన్కి సపోర్ట్ని షిఫ్ట్ చేసేస్తాయి రాదర్ దాన్ సపోర్టింగ్ మీ. అప్పుడు డామినెంట్ పవర్గా నా రోల్ ఏంటి? దిస్ వాజ్ ఇజ్రాయెల్స్ కన్సర్న్. సో ఇప్పుడు వార్ ఇట్ ఈస్ డ్రివెన్ బై ఎకనామిక్ అండ్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్, ప్రైమరీలీ బై స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్. సో దీస్ ఆర్ ద రీజన్స్ వాట్ లెడ్ టు ద వార్. ఇప్పుడు ఇండియాకి కన్సర్న్స్ ఏంటి? వాట్ ఆర్ ద కన్సర్న్స్ ఫర్ ఇండియా? ఏంటి అంటే ఆయిల్, స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూజ్. ఇప్పుడు ఏదైతే ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూజ్ని బ్లాక్ చేసేసిందో యాక్చువల్లీ యూఎస్కి కూడా కన్సర్న్ అది. స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూజ్ని ఇరాన్ బ్లాక్ చేస్తే గ్లోబల్ ట్రేడ్ దెబ్బతింటుంది. సో అలా చేయకుండా ఉండాలన్నా ఇరాన్లో ఉన్న రెజీము మనకి ఫ్రెండ్లీగా ఉండాలి. సో ఈ స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూజ్ని ఇప్పుడు ఇరాన్ బ్లాక్ చేసింది. బ్లాక్ చేసిందంటే మన కంట్రీలోకి రావాల్సిన ఆయిల్ ఇంపోర్ట్స్ దెబ్బతింటాయి అండ్ ఆయిల్ ప్రైజెస్ పెరుగుతాయి, దేర్ బై నిత్యావసరాల ధరలు కూడా పెరుగుతాయి. నెక్స్ట్ ఇండియన్ డయాస్పోరా. అరౌండ్ 9 million ఇండియన్స్ ఆర్ దేర్ ఇన్ ద మిడిల్ ఈస్ట్. సో వాళ్ళ సెక్యూరిటీ ఈజ్ ఎట్ థ్రెట్ నౌ అండ్ గవర్నమెంట్ ఈస్ ట్రైయింగ్ టు ఇవాక్యుయేట్ దెమ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ద చాబహార్ పోర్ట్, మీకు ఇందాక కూడా చెప్పాను నేను, మనం స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇదే ఆ చాబహార్ పోర్ట్. సో ఈ చాబహార్ పోర్ట్ నుంచి మనకి టు ఆఫ్ఘనిస్తాన్ అండ్ టు ద సెంట్రల్ ఏషియన్ కంట్రీస్. And there is a corridor called International North-South Transport Corridor, a trade corridor that is being planned to give access to European countries. ఇప్పుడు మనం ఏదైతే యూరోప్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసామో ఆ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కనుక ఫ్రాక్టిఫై అవ్వాలంటే మనకు మంచి ట్రేడ్ రూట్స్ ఉండాలి. అందులో చాబహార్ పోర్ట్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఇప్పుడు ఇరాన్తో కనుక రిలేషన్షిప్స్ దెబ్బతింటే మన చాబహార్ పోర్ట్లో మనకున్న ఇంట్రెస్ట్ కూడా దే విల్ బీ థ్రెటెడ్. అండ్ ఇవన్నీ కాకుండా మీరు రీసెంట్గా చూస్తే సో ఇరాన్స్ ఐరిస్ డైనా అనే షిప్ని ఏదైతే మన మిలన్ నావల్ ఎక్సర్సైజ్లో ఒక పీస్ఫుల్ నావల్ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేసి ఇండియాలో వెళ్ళిపోతుందో ఆ షిప్ని ఇండియన్ ఓషన్లో యుఎస్ సబ్మెరైన్ టార్పిడో చేసింది. సో ఇట్ అటాక్డ్ ద షిప్ అండ్ పీపుల్ డైడ్. ఇప్పటి వరకు ఇండియన్ ఓషన్ ఈజ్ ఎ పీస్ఫుల్ జోన్. సో ఎక్కడో మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న వార్ని ఇండియన్ ఓషన్లోకి తీసుకొస్తున్నారు. దట్ ఈస్ అగైన్ ఎ కన్సర్న్ ఫర్ ఇండియా. సో ఇండియాకి ఇంట్రెస్ట్ బోత్ ఎకనామిక్, స్ట్రాటజిక్ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్, ఈ 3 కన్సర్నే మనకి ఈ వార్ వల్ల. So I hope this video is a good source of information on why the war has started and war enduku jarugutundi, relationships ela evolve ayyayi, ee vishayalanni. Thank you.